నమస్తే, దిస్ ఇస్ సౌర్య. బ్రిటన్ లో అత్యంత ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. చిన్నారుల మీద గ్రూమింగ్ పేరుతోనే వందలాది మంది మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అది కూడా కొన్ని వందల సార్లు. సో దీనిలోని పాకిస్తాన్ హస్తం కూడా ఉంది అనే మాట వినిపిస్తుంది. మరి పాకిస్తానీలే మేజర్ గా ఉండి ఇది చేయిస్తూ ఉన్నారా, మరి బ్రిటన్ ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది? సో ఒక్కసారి దీని గురించి అయితే మాట్లాడదాము. ఈ ఉదంతం బయటపడిన తర్వాత ఒక భయానికి గురయ్యారు ప్రతి ఒక్కరు కూడా. సో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అది చిన్నారులు అని అన్నారు, గ్రూమింగ్ చిన్నారులు అని. సో అది అంటే ఎట్లా జరుగుతుంది సార్, ఇంత పెద్ద దారుణం, పెద్ద స్కామ్? నిన్న బ్రిటిష్ పార్లమెంట్ లో రూపర్ట్ లోవే అనే ఒక ఎంపీ ఒక నివేదికను ఆయన ప్రైవేట్ గా సర్వే చేసి ఒక ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్టును ఆయన చదివి వినిపిస్తుంటే ఒక్కసారిగా ప్రపంచం షాక్ అయింది. అది లైవ్ లో ప్రచారం అవుతా ఉంది. అది విని అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వందలాది మంది చిన్న ఆడపిల్లలు, అంటే 11 ఏళ్ళ నుంచి 15 ఇయర్స్ 16 ఇయర్స్ ఆ లోపల ఆడపిల్లలు, వాళ్ళని ఒక గ్రూమింగ్ గ్యాంగ్ అంటారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనేది కొన్ని ఏండ్ల నుంచి అలాంటి ఆడపిల్లలను వేలాది మంది ఆడపిల్లల్ని వాళ్ళు తమ కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక్కొక్క ఆడపిల్లని 100 మంది, 200 మంది, 600 మందిలో 700 మంది రేపులు, అంటే సంవత్సరాల తరబడి రేపులు చేయడం అన్నది షాకింగ్ గురి చేసింది. అంటే ఒక మామూలుగా ఇంగ్లాండ్, యూకే అంటేమో యూకేలో ఇంగ్లాండ్, వేల్స్, తర్వాత స్కాట్లాండ్, నార్త్ ఐలాండ్ ఇవన్నీ కలిపి యూకే అంటారు, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ద గ్రేట్ బ్రిటన్. అది కాకుండా అందులో ఇంగ్లాండ్ పార్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది బేసిక్ గా ఇంగ్లాండ్ లో ఉండే అనేక ప్రాంతాల్లో ఇది జరిగిందనమాట. సో ముఖ్యంగా రోథర్హాము, రోచ్డేలు, హడ్డర్స్ఫీల్డ్, టెల్ఫోర్డు, ఆక్స్ఫోర్డు, ఓల్డ్ హ్యామ్స్, ఇలాంటి అనేక, న్యూయార్క్ షోరు ఇట్లాంటివి ఉన్నాయి. అనేక టౌన్లలో ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, అంటే 97 నుంచి జరుగుతుంది అనమాట. సో ఇప్పుడున్న దాని ఏమంటారు, లేబర్ పార్టీ వాళ్ళు దీని మీద కెయిర్ స్టార్మర్, ఆయన ప్రధానమంత్రి బ్రిటన్ కి. సో వాళ్ళు సీరియస్ గా తీసుకొని దీని మీద కొన్ని కమిషన్లు వేశారనమాట. అందులో ఒకటి బ్యారనస్ లూయి క్యాసీ కమిషన్ 2025లో వేశారు. నేషనల్ ఆడిట్ కమిషన్ అంటారు. అట్లాగే ఇంకొక బ్యారన్ అన్నే అని ఇంకొక ఆమె ఆధ్వర్యంలో వేశారు. అట్లాగే ఇంకొన్ని ఇండిపెండెంట్ కమిషన్లు కూడా పనిచేస్తున్నాయి. వీళ్ళు షాకింగ్ విషయాలను బయట పెడుతున్నారు. అంటే ఇందులో కొన్ని విక్టిమ్స్ వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. ఒక విక్టిము, ఒక అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయిని అత్యాచారం చేసి జాక్ డేనియల్స్ బాటిల్తో, వైన్ బాటిల్, విస్కీ బాటిల్తో అమ్మాయిని దాడి చేశారు. ఆ బాటిల్ ముక్కలు అమ్మాయి బాడీ అంతా బాడీలోకి వెళ్ళిపోయి ఇరుక్కున్నాయన్నమాట. ఆ అమ్మాయి అవన్నీ కూడా బయట పెట్టింది. ఇంకొక అమ్మాయి అయితే 13 ఏళ్ల నుంచి స్టార్ట్ చేసి 16 ఏళ్ల వరకు 3 ఏళ్ల పాటు 600 నుంచి 700 మంది ఆ అమ్మాయిని రేప్ చేశారు. అంతమంది డైలీ వచ్చి రేప్ చేయడం. ఇంకొక అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి వీళ్ళ రేపులు తట్టుకోలేక తీవ్రమైన రక్తస్రావం అవుతుంటే హాస్పిటల్కి వెళ్తే అమ్మాయి భయంతో ఏమి చెప్పలేకపోతుంటే వాళ్ళు ఆ అమ్మాయిని కనుక్కొని ఏం విషయాలు చెప్పకుండా, అవేమి చేయకుండా ఓన్లీ మెడిసిన్ ఇచ్చి పంపించేశారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యవస్థలన్నీ ఫెయిల్ అయినాయి. అంటే పోలీసులేమో వీళ్ళంతా ప్రాస్టిట్యూట్, చెత్త, పనికిమాలినోళ్ళు, వీళ్ళని మనం పట్టించుకునేదని పోలీసులు. హాస్పిటల్స్ మనకెందుకు ఈ పెంట, ఎవరో వీళ్ళు, వీళ్ళతో మనం డీల్ చేస్తే రేపు మన లీగల్ గా మనం ఇరుక్కోవాలని వాళ్ళు. ఇలాగా అన్ని వ్యవస్థలు అనమాట. అంటే చైల్డ్ హోమ్స్ లో వీళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టించుకోలేదు, హాస్పిటల్స్ పట్టించుకోలేదు, పోలీస్ యంత్రాంగం పట్టించుకోలేదు, గవర్నమెంట్ పట్టించుకోలేదు. అంటే కంప్లీట్ గా వ్యవస్థల వైఫల్యం. అయితే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎవరు అంటే మేజర్ గా పాకిస్తాన్, అంటే బ్రిటన్ లో ఉండే పాక్ జాతీయులు, బ్రిటిష్ పాకిస్తానీస్ అంటారు వాళ్ళు. ఈ బ్రిటిష్ పాకిస్తానీ గ్యాంగ్స్ విపరీతంగా ఉంటాయి అక్కడ. నాకు 10-12 ఏళ్లకు ముందు నేను లండన్ నుంచి ఒక బ్యాచ్ వచ్చినప్పుడు సినిమా ప్రొడక్షన్కి సంబంధించి నేను వాళ్ళతో మాట్లాడితే అప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చేశాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద. అది ఎలాగ చేయొచ్చు అంటే వాళ్ళు నాకు అప్పుడు చెప్పింది కూడా పాకిస్తానీ గ్యాంగ్స్ చాలా బలంగా ఉంటారు అక్కడ, వాళ్ళు
రూత్లెస్ గా ఉంటారు. ఆ ఏరియా సౌతాలు ఇట్లాంటి కొన్ని ఏరియాలు చెప్పారు. ఉమ్, ఆ ఏరియాలో సెట్ చేస్తే మీది బాగుంటది ఆ బ్యాక్గ్రౌండ్ అని కూడా ఇప్పుడు చెప్పారు. ఉమ్, అంటే అట్లాగా ఎప్పటి నుంచో ఈ బ్రిటన్ లో ఉండే పాకిస్తాన్ బ్యాచ్లు ఇంకొన్ని సౌత్ ఏషియన్ గ్రూప్స్ అన్నమాట, ఉమ్, వీళ్ళు ఈ పని చేస్తున్నారంట. ఉమ్, సో వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న క్రిస్టియన్ అమ్మాయిల్ని, అంటే మతం కూడా దీంట్లో మిక్స్ ఓకే. అయింది. అక్కడ ఉన్న క్రిస్టియన్ అమ్మాయిల్ని వాళ్ళని అందరినీ ఏంటంటే మీరు పనికి మాలోళ్ళు, మీ దేవుడు వేస్ట్, ఇప్పుడు చూడు మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడా అని చెప్పడం, అవును. అట్లాగే మీకు మోరల్స్ ఉండవు అని వాళ్ళని అంటే బ్రెయిన్ వాషింగ్ చేయడం. అవును. చిన్నపిల్లలు కదా, బ్రెయిన్ వాష్ చేయడం. రెండోది ఏంటంటే నైట్ టైమ్ ఎకనామీ అంటారు. నైట్ టైమ్ ఎకనామీ అంటే నైట్ లైఫ్ సంబంధించిన వ్యవస్థ. ఉమ్, అంటే టేక్ అవేస్, టాక్సీ ర్యాక్స్, కొన్ని చీప్ పబ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తారు వీళ్ళు. అట్లాగే కొన్ని హోమ్స్ లో వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడుకొని తీసుకెళ్లిపోతారు. ఉమ్, అలాగా వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి బాయ్ ఫ్రెండ్లుగా కొంతమంది నటిస్తారు. నటించి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, వాళ్ళకి మందు లిక్కర్ ఆల్రెడీ అలవాట్లు ఉంటాయి, ఉమ్, వాటిని అలవాటు చేయడం, ఆ తర్వాత డ్రగ్స్ అలవాటు చేయడం, ఒక మత్తులేకి పెట్టడం. మనకి టేకన్ సినిమా చూస్తే అర్థమవుతుంది, డ్రగ్స్ ఇచ్చేస్తారు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు గొడవ చేయకుండా వాళ్ళు మత్తులో ఉండిపోతారు కాబట్టి అలాగా అలవాటు చేస్తారు అనమాట. ఎక్కువగా ఈ అమ్మాయిల సెలక్షన్ వచ్చి బ్రోకన్ ఫ్యామిలీస్ పట్టించుకోరు, పూర్ ఫ్యామిలీస్, కొన్ని హోమ్స్ లో ఉండి ఈ అమ్మాయిలు, అట్లాగే అవును. మెంటలీ మెచ్యూరిటీ లేకుండా ఉంటారు కదా, లెర్నింగ్ స్లో లెర్నర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళని గ్రూమ్ అందుకని గ్రూమింగ్ గ్యాంగ్స్. గ్రూమ్ అంటే వాళ్ళని మెల్లగా అర్లీగా తీసుకొని వీళ్ళ ఫోల్డ్లోకి తీసుకొని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి తయారు చేసుకుంటూ రావడం. అట్లా చాలా మందిని పాకిస్తాన్కి ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ పెద్ద ఎత్తున పాకిస్తాన్కి వెళ్తుంది. సో ఇదంతా ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో ఆయన చదువుతుంటే షాక్ అయ్యారు. అంటే ఇది $multi-billion వ్యాపారం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఒక్క రోతర్హామ్ లోనే 2014లో రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 1997 నుంచి 2013 ఆ పీరియడ్ లోనే 1400 విక్టిమ్స్ ఉన్నారు. అట్లాగే టెల్ఫోర్ట్ అనే ఒక ఏరియాలో 1000 మందికి పైన ఇట్లా విక్టిమ్స్ బయటకు వచ్చారు. అంటే మనకి ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఎలాగైతే వేల మంది వస్తున్నారో అలాగా ఈ లండన్ లో ఈ స్కామ్ ఇప్పుడు బయటకు వచ్చింది. దీని పేరు పాక్ గ్రూమింగ్ గ్యాంగ్ స్కామ్ గా చెప్తున్నారు. ఇది ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి అన్నమాట వాళ్ళ పార్టీ నుంచి కూడా. మరి వీళ్ళు ఏ స్థాయిలో దీన్ని చేస్తారు, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది పెద్ద సమస్య అండి. చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, లేకపోతే ఇలా పట్టుకోవడం పెద్ద ఎత్తున ఉంది. ఇండియానే బెటర్ నిజానికి, ఇండియా కంటే కూడా చాలా దేశాల్లో. ఎందుకంటే మనకి ఇండియాలో క్రిమినల్ గ్యాంగ్స్ తక్కువ, ఆ స్థాయిలో గ్యాంగ్స్ ఉండవు. అక్కడ దొరికే ఛాన్సులు ఉంటాయి. అక్కడ అట్లా కాదు, ఆ స్థాయి గ్యాంగ్స్ ఉన్నారు. అక్కడ మనలాగా పౌర సమాజం యాక్టివ్ గా ఉండదు, ఎవరికి వాడు నాకేం సంబంధం అనుకుంటారు. అందువల్ల అక్కడ ఈ గ్యాంగ్స్ ఇంటర్నేషనల్ గా లింక్స్ ఉంటాయి వీళ్ళకి, దేశాల మధ్య ఇది ఉంటుంది. పైగా ఇది పెద్ద ట్రేడ్, $1 బిలియన్ డబ్బులు వస్తాయి అన్నమాట. సో అందుకని, ఎందుకంటే చాలా మందికి యంగ్ అమ్మాయిలు ఇష్టపడతారు. దాని తర్వాత వారిని పోర్ను ఇవి కూడా ఉంటది. డార్క్ హబ్ ఉంటది. డార్క్ హబ్ లో వేలం పాటలు జరుగుతుంటాయి. అందువల్ల ఇది పెద్ద $multi-billion స్కామ్ కాబట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆశ్చర్యం చూడండి, 97 నుంచి జరుగుతుంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, దీన్ని అరికట్టడంలో ఫెయిల్యూర్ క్లియర్ గా. అంటే అదే వ్యవస్థలన్నీ వాళ్ళ పట్ల ఏంటంటే వాళ్ళు మనకి ఇప్పుడు ఎలాగైపోయింది అన్ని చోట్ల రాజకీయ వీళ్ళకి ఓట్లు ఉన్నాయా లేదా, వీళ్ళ వల్ల మనకేంటి లాభం అనేది అయిపోయింది. కాబట్టి హ్యూమన్ యాంగిల్ అనేది పోయింది, వ్యాపార యాంగిలే వచ్చేసింది. కాబట్టి వీళ్ళు మనుషులు కాదన్నట్టుగా, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు, వీళ్ళ కోసం ఏంది అన్నట్టుగా అయిపోయింది అన్నమాట. సో అది నిన్న పార్లమెంట్ లో చదవడం అనేది వాళ్ళ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. మన ఇండియాలో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే పాక్ గ్యాంగ్ ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి ఇండియా మీడియా కూడా దీన్ని పెద్ద ఎత్తున చేస్తుంది.